Today, Government of India is earning more than the broker. CGST, IGST, stamp duty, STT, and Government of India is taking away entire profit of mine. మనం ఎన్నో రకాల ట్యాక్స్లను కడుతుంటాం. మనం ప్రాఫిట్లో ఉన్న లాస్లో ఉన్న ట్యాక్స్లు మాత్రం కట్టాల్సింది. ట్యాక్సెస్లో ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్, షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, స్టేట్ స్టాంప్ డ్యూటీ, పెట్రోల్ పై విధించే వ్యాట్ అండ్ కస్టమ్ డ్యూటీ. ఇవే కాకుండా ఇంకా ప్రాపర్టీ ట్యాక్స్, ప్రొఫెషనల్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, ఎడ్యుకేషన్ సెస్. ఇవే కాకుండా మనకి తెలియకుండా కట్టే ట్యాక్సులు చాలా ఉన్నాయి. ట్యాక్స్ అంటేనే ఒక మాయాజాలం. మనకు తెలియకుండా 50 అంతకన్నా ఎక్కువ ట్యాక్స్లను మన జీవితాంతం కడుతూనే ఉంటాం. ఫైనాన్షియల్ ఇయర్ 22-23లో మన ప్రభుత్వం వసూలు చేసిన ట్యాక్స్ పర్సెంటేజ్ ని చూసుకుంటే అది ఇలా ఉంటుంది. ఒక సామాన్య భారతీయ పౌరుడు ట్యాక్స్లను ఎలా కడుతున్నాడో ఇప్పుడు చూద్దాం. ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా భారతీయ ప్రభుత్వం ప్రతి సంవత్సరం 27 రూపాయలు సంపాదిస్తుంది. అంటే సంపాదించే ప్రతి 100 రూపాయల్లో 27 రూపాయలు ఓన్లీ ఫ్రమ్ ఇన్కమ్ ట్యాక్స్. ఎగ్జాంపుల్, మన ఇన్కమ్ ట్యాక్స్ ని నార్వే దేశంతో పోలిస్తే అక్కడ 75% మంది ఇన్కమ్ ట్యాక్స్ ని కడుతున్నారు. మరి మన ఇండియాలో ఎంత శాతం మంది కడుతున్నారు అంటారు? కేవలం 1.6% ప్రజలు మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ ని కడుతున్నారు. అంటే 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో ఓన్లీ 1.6% 27% ఇన్కమ్ ట్యాక్స్ ని కడుతున్నారు. ఆ 1.6% కూడా మిడిల్ క్లాస్ అవ్వడం బాధాకరం. ఇంత తక్కువ పర్సెంటేజ్ జనాభా నుండి అంత ఎక్కువ పర్సెంటేజ్ ఇన్కమ్ ట్యాక్స్ ని వసూలు చేయడం ఇంతవరకు కరెక్ట్? కింద కామెంట్ లో మీ ఒపీనియన్ చెప్పండి. మరి ఇంతలా మిడిల్ క్లాస్ వాళ్ళపై భారం పెట్టడానికి కారణం ఫార్మింగ్ సెక్టర్. దేశంలో 50% కి పైగా ఉన్నది రైతులే. ఈ 50% రైతులకి ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఎక్సెప్షన్. కానీ దీన్నే చనువుగా తీసుకొని పెద్ద రైతులు, ఫార్మా కంపెనీస్, దళారులు మేము కూడా రైతులమే అంటూ ఇన్కమ్ ట్యాక్స్ ని కట్టడం లేదు. ఒక రిపోర్ట్ ప్రకారం పెద్ద రైతులు అండ్ ఫార్మా కంపెనీస్ దగ్గర నుండి ఓన్లీ 0.04% ట్యాక్స్ ని వసూలు చేస్తే సంవత్సరానికి వచ్చే ఆదాయం 50,000 కోట్లు. భారత ప్రభుత్వం పెద్ద రైతులు అండ్ ఫార్మా కంపెనీస్ దగ్గర నుండి ఇన్కమ్ ట్యాక్స్ ని వసూలు చేయడం ప్రారంభిస్తే మిడిల్ క్లాస్ వాళ్ళపై చాలా వరకు భారం తగ్గే ఛాన్స్ ఉంది. మరి ఈ రిచ్ ఫార్మర్స్ అండ్ ఫార్మాస్యూటికల్ కంపెనీస్ ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా వద్దా అనేది కంప్లీట్లీ ఇట్స్ గవర్నమెంట్ డిసిజన్. ట్యాక్స్ లో ఇంకో రకమైన ట్యాక్స్ కార్పొరేషన్ ట్యాక్స్. ఇండియాలో FDI తక్కువ ఉండడానికి మెయిన్ రీజన్ ఈ కార్పొరేషన్ ట్యాక్స్. FDI ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. సింపుల్ గా చెప్పాలంటే US బేస్డ్ కంపెనీ అయిన యాపిల్ మన ఇండియాలో వాళ్ళ కంపెనీ పెట్టాలంటే ఈ కార్పొరేట్ ట్యాక్స్ కట్టాల్సింది. ఒక ఫారెన్ కంపెనీ మన దేశంలో పెట్టుబడి పెట్టాలంటే 30-40% ట్యాక్స్ కట్టాలి. అంటే వాళ్ళు 100 రూపాయలు లాభం పొందితే సుమారుగా 30 నుండి 40 రూపాయలు గవర్నమెంట్ కే కట్టాలి. సింగపూర్, UAE తో పోలిస్తే మన దగ్గర కార్పొరేట్ ట్యాక్స్ చాలా ఎక్కువ. ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ముంబైలో 1 కోటి రూపాయలు విలువ చేసే ఫ్లాట్ నో లేదా ఇల్లునో కొనాలంటే నియర్లీ 50% ట్యాక్స్ కట్టాల్సింది, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రెండు కలిపి. అంటే 1 కోటి రూపాయల ఫ్లాట్ ని మనం 1,50,00,000 రూపాయలు పెట్టి కొంటున్నాం అన్నమాట. ఇందులో ల్యాండ్ బయింగ్ రిజిస్ట్రేషన్ ఫీ, స్టాంప్ డ్యూటీ, 5% GST, TDS, లోకల్ మున్సిపల్ ట్యాక్స్, 20% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ అని అన్ని కడుతూనే ఉన్నాం. అదే ఒక కారు కొనాలంటే 28% GST, కార్ రిజిస్ట్రేషన్ ఛార్జ్, గ్రీన్ ట్యాక్స్, లగ్జరీ ట్యాక్స్, మోటార్ ఇన్సూరెన్స్ 18% GST, అదే కార్ రోడ్డుపై తిప్పాలంటే హైవే టోల్స్, డీజిల్, పెట్రోల్ పై వ్యాట్. ఇలా తెలియకుండానే మనం ఎన్నో రకాల ట్యాక్స్లను కడుతూనే ఉన్నాం. బట్టలు నలగలేదు, బాడీ పనిచేయటం లేదు. ఇంత నైస్ కొట్టారేంటి? ట్రైనింగ్ తీసుకుని పోలీసులు కూడా ఇలా కొట్టరు. చాక్లెట్ తినన్నా. తీసేరా, తీసేయి. ఏ ఒక్కటి తీసుకున్నా ట్యాక్స్ మాత్రం పక్కా. ఉదాహరణకి షేర్ మార్కెట్ తీసుకుందాం, దాంట్లోనూ GST ఉంటుంది. GST కాకుండా ఇంకా హిడెన్ చార్జెస్ చాలా ఉంటాయి. ఇవన్నీ తెలుసుకున్నాక తలనొప్పి వస్తుంది కదా. ఈ తలనొప్పి పోవాలంటే పారాసిటమాల్ టాబ్లెట్ వేసుకోవాలి. దీనికి పారాసిటమాల్ టాబ్లెట్ తీసుకుందాం అనుకున్నా దానికి కూడా 12% GST కట్టాల్సింది. యాక్చువల్గా పెట్రోల్, డీజిల్ బేస్ ప్రైస్ వచ్చేసి 36 రూపీస్. డీలర్షిప్ని కలుపుకొని మహా అయితే 45-50 రూపీస్ ఉండాలి. కానీ మన ప్రభుత్వాలు ఎక్సైజ్ పన్ను అంటూ 32 రూపీస్, AIDC 2.5 రూపీస్, కమిషన్ 3 రూపీస్, వ్యాట్ 30% 21 రూపీస్ వేసి మొత్తం 96 రూపీస్కి ఇస్తుంది. గోల్డ్ పైన AIDC 2.5%, కస్టమ్ డ్యూటీ 15%, GST 3%. అంటే 100 రూపాయల గోల్డ్ తీసుకుంటే 21 రూపీస్ ప్రభుత్వానికే కట్టాలి. అందుకే వేరే దేశం నుండి మన దేశానికి బంగారాన్ని కాళ్ళల్లో, చెప్పుల్లో లేదా విగ్లలో పెట్టుకొని వస్తూ ఉంటారు, దొరికిపోతారు. ఇంతలా ట్యాక్సులు కట్టడం వల్ల మన సేవింగ్స్ ఏమైనా మిగులుతాయా? ఏమీ మిగులవు. ఇవన్నీ ఊహిస్తే ఒక లాటరీ తగిలితే బాగుంది అనుకుంటున్నారు కదా. ఆ లాటరీ తగిలిన అందులో 30%. ఈ ట్యాక్స్ పై మీ ప్రీషియస్ ఒపీనియన్ కింద కామెంట్లో చెప్పండి.